హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్లో బొంబాయి రవ్వ లేదా దీనినే ఉప్మా రవ్వ అని కూడా అంటారు. ఒక పావు వంతు తీసుకొని దానిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం గవ్వలు తినేటప్పుడు నోటికి రవ్వలా తగలకుండా ఉంటుంది కాబట్టి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో 2 బౌళ్ళ మైదా పిండిని వేసుకోవాలి. దీని ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. గోధుమ పిండి వేయడం వలన గవ్వలు కొద్దిగా మెత్తగా వస్తాయి. నేను మైదా పిండిని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు రవ్వను కూడా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కుకింగ్ ఆయిల్ లేదా నెయ్యిను బౌల్లో పావంతు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దానిపై కడాయి పెట్టుకొని ఈ ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిని ఈ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వేయడం వల్ల గవ్వలు బాగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఈ ఆయిల్ మనకు సరిపోయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే పిండిని ఒకసారి కలుపుకొని ముద్ద చేసి చూడాలి. ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా సరిపోయినట్టు తెలుస్తుంది. దీనిలో నార్మల్ వాటర్ని కొద్దిగా వేసుకుంటూ మనం ఈ పిండినంతటిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. నాకు బౌల్లో 3/4 వంతు వాటర్ పట్టాయి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకోవాలి. ఒక మందపాటి బాండీని తీసుకొని దానిలో మనం ఏ బౌల్తో అయితే మైదాను వేసుకున్నామో అదే బౌల్ కొలతగా ఒక బౌల్ బెల్లంను తీసుకోవాలి. ఈ బాండీలో వేసి కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన బెల్లం తొందరగా కరుగుతుంది. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలో ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసి దానిపై పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని బాల్స్గా చేసుకోవాలి. ఇది గవ్వల బల్ల అంటారు. దీనిపై మనం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న బాల్స్గా చేసుకొని ఈ గవ్వల బల్లపై నేను చూపిస్తున్న విధంగా మీరు గవ్వలను ప్రిపేర్ చేసుకోవాలి. గవ్వల బల్ల అవైలబుల్గా లేకపోతే ఏదైనా డిజైన్ బుట్టపై కానీ లేదా చిల్లుల గరిటెపై కానీ మనం ఈ విధంగా చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. దీనిలో ఒక్కొక్కటిగా మనం ఈ గవ్వలన్నింటినీ వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఫ్రై చేయాలి. ఇలా చేయడం వలన లోపల వరకు బాగా కుక్ అవుతుంది. గవ్వ క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా పిండినంతటిని మనం గవ్వలుగా చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న బెల్లంను పాకం చేసుకోవాలి. ఈ గవ్వలు మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గవ్వలు చూడండి ఎంత గుల్లగా వచ్చాయో, మీకు కూడా ఇదే విధంగా వస్తాయి. ఇప్పుడు ఈ బెల్లం పాకంను మనం గరిటెతో కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే తొందరగా గట్టిపడిపోతుంది. ఇలా పాకంను మనం పట్టుకొని 2 వేళ్లతో నేను చూపిస్తున్న విధంగా అంటే మధ్యలో మీకు మన 2 వేళ్ల మధ్యన పాకంను ముట్టుకుంటే ఒక తీగల నేను చూపిస్తున్న విధంగా దారంలా వస్తూ ఉంటే పర్ఫెక్ట్గా మీకు కుదిరినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఈ పాకంనంతటిని ఈ గవ్వలపై వేసి కలుపుతూ ఉండాలి. ఈ గవ్వలన్నింటికి పాకం బాగా పట్టేలా మనం గరిటెతో కలుపుతూ ఉంటే కాసేపటికి ఇవి గట్టిపడతాయి. మా అమ్మగారు చిన్నప్పుడు ఈ గవ్వలు ప్రిపేర్ చేసేటప్పుడు ఈ పాకంతో ఉన్న గవ్వలను మేము తినేవాళ్ళం. అవి చాలా టేస్ట్గా ఉంటాయి. మీలో ఎవరైనా ట్రై చేశారా? చూసారా, 2-3 నిమిషాలకు ఈ విధంగా గట్టిపడ్డాయి. అంతే, ఎంతో టేస్టీ అయిన గవ్వలు రెడీ అయ్యాయి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు మనం తినచ్చు. మరి మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.